అన్నారు, ఎలా అనిపించింది మీకు స్టోరీ లైన్ ప్రకారంగా? టేకింగ్ అదంతా అలాగే ఉందండి, కేజీఎఫ్ చూస్తున్నట్టే ఉంది. అండ్ శ్రీలంకన్ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా. అండ్ ఇట్స్ అ విజువల్ ఫీస్ట్, బాగుంది. ఫోటోగ్రఫీ అండ్ ఆల్ ఇస్ ఆల్సో గుడ్. కాకపోతే స్టోరీ లైనే కొంచెము ఆ ప్లే బాయ్ లవర్ బాయ్ ఇమేజ్ కాకుండా చాలా సెంటిమెంటల్గా అనిపించింది. బట్ యాజ్ యూజువల్ ఆయన ఫ్యాన్ బేస్ విజయ్ దేవరకొండ ఇస్ లైక్ వెరీ గుడ్. ఐ మీన్ హిస్ యాక్టింగ్ ఇస్ గుడ్. ఆయన ఎఫర్ట్స్ అవి అయితే కనిపిస్తున్నాయి. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ కూడా సెకండ్ పార్ట్కి ఓపెనింగ్ ఉంచారు. సో ఇట్స్ గుడ్. ఓవరాల్ ఇట్స్ వర్త్ వాచ్. మేడం హీరోయిన్ రోల్ ఎంత ఉంది, అసలు ఆవిడ యాక్టింగ్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ పరంగా? హీరోయిన్ రోల్ అయితే అసలు ఏం లేదండి. అండ్ ఏదైతే మన సాంగ్ పాపులర్ అయిందో ఆ సాంగ్ కూడా లేదు మూవీలో. సో దానికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ ఓవరాల్గా బాగుంది. హీరోయిన్ రోల్ అయితే అసలు ఏం లేదు. షీఈ్ అ డాక్టర్. అక్కడక్కడ ఒక 4-5 సీన్లో కనిపిస్తున్నాం. సో సెకండ్ హాఫ్ స్లో ఉంది అంటున్నారు. నాకేమనిపించలేదు, నాకైతే బాగుంది. అంటే పార్ట్ 2 కోసం లాగ్ చేస్తారు అంటున్నారు. లాగ్ ఉందా లేదా? నాకైతే లాగ్ లేదు. నేను విజయ్ దేవరకొండ ఫ్యాన్ అండి, నాకు నచ్చాడు. సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? సత్యదేవ్ ప్లస్, ఆ విలన్ కొత్తగా ఉన్నాడు కదా వెంకటేష్, ఆయన ప్లస్. అంటే విజయ్ దేవరకొండ కాదా? విజయ్ దేవరకొండ యాజ్ యూజువల్ సూపర్. కింగ్డమ్ బాలేదనే వాళ్ళకి ఏం చెప్తారండి? నాకైతే బాగుంది, కొత్తగా ఉంది, నచ్చింది. అంటే స్లో ఉందా? వన్ టైం వాచబుల్ మూవీ 2-3 సార్లు చూడొచ్చా? అంటే చూడొచ్చు, లైక్ సలార్ లెవెల్లో బాగుంది. అంటే రొమాంటిక్ సీన్స్ ఎలా ఉన్నాయి విజయ్? అసలు రొమాంటిక్ సీన్సే లేవండి, ఇది అసలు రొమాన్స్ మూవీ కాదు. ఒక ఫ్యాన్ గా చెప్పండి, కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా దేవరకొండ? ఎస్, కంబ్యాక్ మూవీ అనుకో. సో పార్ట్ 2 కు నీడ్ ఉందా అండి? ఉంది అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన లాస్ట్ లో జస్టిఫికేషన్ కి ఉండొచ్చు. ఓకే. సో అంటే చాలా మంది ఓవర్ అని విజయ్ దేవరకొండ అంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఓవర్ ఏం లేదు, ఆయన యాజ్ యూజువల్ గా బాగానే చేశారు. కొంచెం పాటలు బాగుంటాయి, సినిమా హిట్ అవును అనుకుంటున్నాను. ఇంకొంచెం పాటలు బాగుంటే ఇంకొంచెం బాగుంటే ఇంకా బాగా అయ్యేదేమో. బట్ గుడ్, వెరీ నైస్. టోటల్ గా మీరు షాక్ అయిన మూవ్మెంట్ ఏదైనా ఉందా? క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ షాట్, ఇంటర్వెల్ సీన్స్. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ ఇస్ టాప్ నాచ్, ఆబ్వియస్లీ చాలా బాగుంది. టోటల్ గా మీరు హ్యాపీయా? వెరీ హ్యాపీ. ఫైనలీ ద హిట్ కేమ్ టు విజయ్ దేవరకొండ అండ్ హీ డిడ్ హిస్ బెస్ట్. మీరు పెట్టిన డబ్బులు మీకు వచ్చినాయా? చాలా ఆనందం, పీస్, ప్రశాంతత, డబ్బులు, ఎవ్రీథింగ్. కొత్త సినిమా చూసాం, ఫీల్ బాగుంది. ఓకే. ఎక్కడ జరుగుతుంది అసలు స్టోరీ? అంటే ఇండియాలోనే జరుగుతుందా? చూడండి మీరే. ఓకే, థ్యాంక్ యూ. ఏమనిపిస్తుంది? లాస్ట్ 20 minutes తప్ప మిగతా అంతా గ్రేట్, బాగుంది. విజయ్ దేవరకొండ ఇంత ముందు సినిమాల్లో కన్నా ఈ సినిమాలో ఏమైనా యాక్టింగ్ డిఫరెంట్ ఉందా? చాలా బాగా చేశారండి మిగతా మూవీస్తో కంపేర్ చేస్తే. మిగతా విలన్ క్యారెక్టర్ తోపుండే వెంకటేష్, ఇంకా సత్యదేవ్ కూడా బాగా చేశారు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బీజిఎం చాలా, అనిరుద్ బాగా చేశారు. ఇది విజయ్ దేవరకొండ హిట్ అనుకోవచ్చు. ఇది హిట్ అవుతుందని అనుకుంటున్నా, కానీ లాస్ట్ 20 minutes ఒక్కటి కొంచెం ఎడిట్ చేసి మళ్ళీ పెడితే బాగుంటుంది. ఓవరాల్గా ఎలా ఉన్నా? ఓవరాల్ గ్రేట్, బాగానే ఉంది. ఎక్స్ట్రీమ్లీ బ్రిలియంట్ ఫిల్మ్. ఐ థింక్ గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. ఐ రియలీ థింక్ దిస్ ఈజ్ అ కమ్ బ్యాక్ ఫర్ విజయ్ దేవరకొండ. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ అని. ఏం లేదండి, బోర్ లేదు, ఏం లేదు. అసలు బోర్ అంటే వాళ్ళకి ఆ ఎమోషన్ ఇంకనట్టే. వీళ్ళు ఏదో మా సినిమా కోసం వస్తే కాదు, కానీ ఇట్ హ్యాస్ ఆల్ ద మాస్ ఎలిమెంట్స్. ఐ థింక్ ఇట్స్ అ కంప్లీట్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్ ఫ్రమ్ తెలుగు సినిమా. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బ్రిలియంట్గా చేశారు. ఐ థింక్ ఇట్స్ అ కంప్లీట్ ఫిల్మ్ అండి. క్రాఫ్ట్ పరంగా, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, యాక్టింగ్, కాస్టింగ్, ఇమోషన్ ఏది ఓవర్ చేయకుండా కరెక్ట్ అమౌంట్స్లో చాలా బ్రిలియంట్గా తీశారు. సెకండ్ హాఫ్ బోరింగ్ అంటే నేను ఇంకేం చెప్పలేను. ఇట్స్ నాట్ బోరింగ్, 100%. అది విజయ్ దేవరకొండ ఇంత ముందు సినిమాల కంటే ఈ సినిమా ఏమైనా డిఫరెంట్గా చేశాడు? ఇంతకుముందు చాలా డిఫరెంట్. కానీ ఏ రా క్యారెక్టర్, ఏ రా యాక్టింగ్ అయితే విజయ్ దేవరకొండ చేసిందో అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో, ఇందులో మళ్ళీ అదంతా తీసుకొచ్చారు. సో ఇట్ వాస్ వెరీ గుడ్. I loved it. I absolutely loved it. I'll definitely come for a second time watch. Heroine character చాలా simple, but it is the role of a character. It's not a heroine. Huh? I think the villain కూడా చాలా brilliant చేశాడు. సత్యదేవ్ అయితే చింపేశాడండి. అసలు ఏడుపొక్కడే తక్కువ. అసలు సత్యదేవ్ గంభీరత్వం, విలన్ కూడా గంభీరత్వం, అసలు బ్రిలియంట్ అంటే బ్రిలియంట్గా పండింది. చాలా బాగా పండిందండి. పండాలి కదా సినిమా. సో తెలుగు సినిమాలో చాలా రోజుల తర్వాత నేను ఒక కంప్లీట్ పండిన ఫిల్మ్ చూస్తున్నాను.
నాకు తెలిసి హిట్టే అవ్వాలి ఇది. తెలుగు ఆడియన్స్ షుడ్ మేక్ ఇట్ అ హిట్. లైక్ ఐ రియలీ హోప్ దే షుడ్ ఎంకరేజ్ సచ్ సినిమా. యాక్చువల్లీ ఇట్స్ అ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఏమంటారు మాస్ ఎంటర్టైనరే. ఐ లవ్ ఇట్. బాగుందండి మూవీ. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది రియల్లీ బాగుంది. సాంగ్స్ కనిపించలేదు, కట్ అయిపోయినాయి సాంగ్స్ యాక్చువల్లీ. సెకండ్ హాఫ్ బోర్ అని ఏం లేదు, లైక్ నెక్స్ట్ పార్ట్ వస్తుంది కదా అప్పుడు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఇంత ముందు సినిమాల కంటే ఈ సినిమాలో డిఫరెంట్ అనిపించింది. బాగుంది, యాక్టింగ్ బాగుంది. అండ్ పార్ట్ 2 వస్తే కానీ మనం చెప్పలేము కదా. సత్యదేవ్ క్యారెక్టర్ ఇద్దరిది యాక్టింగ్ బాగుంది, లైక్ విజయ్ దేవరకొండ అండ్ సత్యదేవ్ యాజ్ వెల్ యాజ్ మనకి విలన్ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే చాలా మూవీస్ తర్వాత వచ్చింది కదా, సో మనం ఎంకరేజ్ అయితే చేయాలి. సెకండ్ పార్ట్ వస్తే గానీ మనం చెప్పలేము కదా. బాగుంది, నాకైతే నచ్చింది. సో సూర్యలాగా అనిపించారు. అండ్ మోర్ ఓవర్ యూనో తన డైలాగ్స్ కానీ తన వే ఆఫ్ యాక్టింగ్ కానీ మాకు చాలా ఐ మీన్ అమ్మాయిలకు బాగా నచ్చింది. సో మూవీ మాత్రం చాలా బాగుంది. సో ఈ బ్యాడ్ రివ్యూస్ ఎవరైతే ఇస్తున్నారో, ట్రోల్ చేస్తున్నారో, ఇంట్లో కూర్చోవడం కాకుండా జస్ట్ వాచ్ ద మూవీ, కమ్ టు థియేటర్స్, వాచ్ ద మూవీ, దెన్ యుల్ గెట్ టు నో వెదర్ ఇట్ ఇస్ అ గుడ్ మూవీ ఆర్ కొన్ని సాంగ్స్, ఒక సాంగ్ అనేది తీసేశారు. ఈవెన్ వి ఆల్సో యూనో ఈగర్లీ వెయిట్ చేసాము, బట్ అసలు సాంగ్ ఉందా లేదా అనే ఇదిలో మూవీ ఉంది. సో అది మైండ్లోకి రాలేదు, ఓ సాంగ్ లేదు కదా అని చెప్పేసి. మూవీ అంతా అయిపోయినాక ఓకే ఆ సాంగ్ ఉండే కదా అని చెప్పేసి ఒకటి ఉంది. విలన్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? విలన్ సూపర్, ఎక్స్ట్రా ఆర్డినరీ. చెప్పాను కదా తను సూర్యలా అనిపించాడు లిటరల్లీ. సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. ఈవెన్ వి ఫెల్ట్ ఆ బ్రదర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో చాలా మోల్డ్గా చూపించడం జరిగింది. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. సీక్వెల్ ఏమన్నా ఉంటది అనుకుంటున్నారా? ఐ డోంట్ థింక్ సో, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. పార్ట్ 2 కోసం మేము వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఉందండి, ఎమోషనల్ కనెక్ట్ బాగుంది, బ్రదర్ ఎమోషన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కొంచెం ఒక కంప్లైంట్ ఏమంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ మ్యూజిక్ కొట్టలేదు. ఇప్పుడు టైటిల్కి పడేంత మ్యూజిక్ మీకు ఎలివేషన్ సీన్స్లో కనపడదంతా, అది మ్యూజిక్ ఉంటుంది కదా అది. ఇంకో పాయింట్ ఏమంటే ప్రీ క్లైమాక్స్ కొంచెం ప్లేన్ అయినట్టు అనిపించింది, కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది. మిగతా అంతా సూపర్, కొండన్న కంబ్యాక్ అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ బోర్ బోరింగ్ కాదు, చాలా ఎంగేజింగ్గానే ఉంది. ఏమంటే ఒక 15-20 మినిట్స్ అరే ఏదో జరగాల్సింది ఏదో జరుగుతుందిరా అన్నట్టు అనిపించింది. ఇంకా కొంచెం బెటర్ అవ్వాల్సింది. సినిమాలో కంప్లీట్నెస్ కొంచెం ల్యాక్ అయింది. అంటే ఇప్పుడు 100% అంటే 70% బాగుంది అనొచ్చు. ఎనీవేస్ హిట్ పడినట్టేనా? హిట్టే, కంబ్యాక్ అంటున్నా నేనైతే. కానీ ఇంకా బాగా తీయాల్సింది, కొంచెం బోర్ అయితే కొట్టాలి. ఇక్కడ బోర్ అయితే కొట్టాలి. సెకండ్ హాఫ్ మాత్రం పార్ట్ 2 కోసం స్టోరీ బిల్డప్ చేసినాడు టోటలీ. విజయ్ దేవరకొండ మిగతా సినిమాలో కంటే ఈ సినిమాలో డిఫరెంట్ రోల్, చాలా డిఫరెంట్ రోల్. ఇది యాక్చువల్లీ తన పర్ఫెక్ట్ రోల్. ఇది ఇలాంటి యాక్టింగ్ కోసమే కొండన్న కంబ్యాక్ గ్యారంటీ. 100 కోట్లు పక్కా ఈజీగా. చాలా కంటెంట్ ఉన్న సినిమా అండి, చాలా ఈ మధ్యలో సినిమాలు కూడా లేవు కాబట్టి ఇంకా కొంచెం బోర్ అయితే ఏం కొట్టలేదు. సెకండ్ హాఫ్ బోర్ అది అవేం పట్టించుకోవద్దండి. ఒక 10-15 మినిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగదు, ఇంకా బాగా చేయాల్సిందేమో అనిపిస్తుంది. కానీ మొత్తం ఓవరాల్ సినిమా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్లో ఆ బిట్స్ అండ్ పార్ట్స్ తీసేస్తే మొత్తం ఎక్సలెంట్ సినిమా, చూడొచ్చు. సత్యదేవ్ కాదు, వెంకటేష్ అని ఉంటాడు కదా, క్రేజీ యాక్టింగ్. అసలు విలన్ ఉంటాడు, చింపేశాడు అసలు యాక్టింగ్. విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి తెలిసిందే, చెప్పలేము. ఓవరాల్ సినిమా చాలా బాగుంది సినిమా. నాకు ఆ 2-3 కంప్లైంట్ తప్ప క్రేజీ. సెంటిమెంట్ బాగా వరకు కొట్టేది. సినిమా అంతా పెద్ద సెంటిమెంట్ నడుస్తుంది. సింపుల్ చెప్పాలంటే 1 మ్యాన్ షో. విజయ్ దేవరకొండ కంబ్యాక్. మళ్ళీ పార్ట్ 2 గురించి అందరూ చూస్తూ ఉంటారు. మన ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు బాహుబలి 1లో, బాహుబలి 2 ప్రభాస్ గురించి ఎట్లా నెక్స్ట్ ప్రభాస్ ఏంటనేది సేమ్ అదే కాన్సెప్ట్ ఉంది. నెక్స్ట్ విజయ్ దేవరకొండ పార్ట్ 2లో ఎలా వస్తా అనేది చాలా చూడాలి. కానీ క్లైమాక్స్ చాలా స్మూత్గా ఫినిష్ చేశాడు. అంతే, అందరూ వైలెన్స్ ఉంటుంది అనుకుంటారు కానీ వైలెన్స్ ఏం. సెకండ్ హాఫ్ అదే చాలా స్మూత్గా ఫినిష్ చేశారు. పార్ట్ 2లో ఆ వైలెన్స్ అనేది ఉండొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని గురించి. సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? సూపర్. సత్యదేవ్ గారి క్యారెక్టర్ సూపర్ ఉంది. చెప్తున్నాం, బెదర్ క్యారెక్టర్స్ సినిమా అంతా బెదర్ క్యారెక్టర్ పై నడుస్తుంది, చాలా బాగుంటుంది. సూపర్, అదే డిఫరెంట్ క్యారెక్టర్.
మొత్తం సినిమా అంతా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చూడాలి, అందరూ చూడాలి. ఇంజా 5/5 ఇవ్వచ్చు ఈ సినిమా. హీరోయిన్ ఏదో పెట్టి హీరోయిన్ ఉండాలి కాబట్టి ఈ మూవీలో పెట్టారా? అంతే, ఏదో హీరోయిన్ ఉండాలి కాబట్టి మూవీలో పెట్టారు. కానీ మరి ఏమో సెకండ్ హాఫ్ ఏమో వర్కౌట్ అయితే, అంటే సెకండ్ హాఫ్లో హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం హైప్ రావచ్చు. విలన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? సూపర్. చాలా మంది విలన్ క్యారెక్టర్ చూస్తుంటే సూర్య క్యారెక్టర్ లాగా అనిపించింది అని అంటున్నారు. దాని మీద నిజమే, ఆయన సేమ్ సూర్య లుక్ చాలా బాగుంటుంది, సూర్య క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా? అనిరుద్ధ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. సినిమా అంతా మ్యూజిక్ పైన డిపెండ్ ఉంటుంది. ఒక సాంగ్ తీసేయడం జరిగింది కదా, సాంగ్స్ లేకపోవడమే బెటర్. సాంగ్స్ ఉంటే సినిమా కొంచెం బోర్ కొట్టేదేమో, కానీ సాంగ్స్ లేకపోతే ఏమైనా నెక్స్ట్ ఏమవుతుంది అని సస్పెన్స్ చూడాల్సి. విజయ్ అన్న మళ్ళీ బ్లాక్ బస్టర్ కంబ్యాక్ 5/5 రేటింగ్. నెగిటివ్ ట్రోల్ చేసేవాడు ఎట్లయినా ట్రోల్ చేస్తారు, నచ్చేవాడికి నచ్చుతుంది, నచ్చినవాడికి నచ్చదు, అంతే. కాబట్టి సింపుల్ చెప్పాలంటే విజయ్ దేవరకొండ కంబ్యాక్ కోసం ఏదో లైక్ వదిలిపెట్టినారు అట్లా పీక్ లో, అది దే మోస్ట్లీ దే వోంట్ మేక్ ఇట్ బ్రో. సెకండ్ పార్ట్ తీయరు అంతే. యా, ఎవ్రీథింగ్ ఇస్ యాక్టింగ్ ఇస్ టూ గుడ్, బీజిఎం ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్. విజయ్ దేవరకొండ బాయ్స్ లో చెప్తా చాలా బాగుంది అప్ప, ఇంతకన్నా ఏం చెప్తాం. యా బ్రో, టూ గుడ్. యా, విలన్ రోల్ చాలా బాగుంది, అతను బాగా చేశాడు. ఐ థింక్ హిల్ ఒక రోలెక్స్ వైబ్ వచ్చింది. యా, సత్యదేవ్ చాలా బాగుంది. యాక్చువల్లీ కొంచెం లైక్ మూవీ ఎట్లుండాలంటే జనాలని హ్యాపీ చేసి పంపించాలి, కొంచెం ఏడ్పించి పంపినారు. కొంచెం హ్యాపీ ఎండింగ్ ఉంటే బాగుండు. సెకండ్ హాఫ్ కొంచెం అంటే రైటింగ్ బాగుంది, అందుకనే మనకు అట్లా అనిపిస్తుంది. రైటింగ్ వైజ్ చాలా బాగుంది. యా, ఇట్ హ్యాస్ టు బీ స్లో ఓన్లీ. యా, బీజిఎం ఎవ్రీథింగ్ చాలా బాగా బ్లెండ్ అయినాయి, ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్. యా, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. విజయ్ దేవరకొండ కంబ్యాక్ 2.0. యా, ఇక్కడ నుంచి లైక్ నెక్స్ట్ 3 మూవీస్ కూడా మంచిగా ఆడితే ఇంకా టైర్ 1 విజయ్ దేవరకొండ. యా, అవును అండి, అది కొంచెం డిసప్పాయింటెడ్ అయిపోయినాం. యాక్చువల్గా సాంగ్ కూడా లేదు, చీకట్ల దారులో. పాస్ట్ 2 months నుంచి రోజుకి 10 సార్లు వింటున్నాం ఆ సాంగ్. అది ఉంటుంది బాగా వైబ్ అవుతాం అనుకుంటే ఆ సాంగ్ లేదు. పర్లేదు, ఒకళ్ళు పెట్టినా కూడా తిట్టుకుంటుండే, ఎందుకంటే స్పేస్ లేకుండా ఇరికిచ్చినట్టు ఉంటుంది. మంచి పని చేసినారు అది తీసేసి కూడా. బాగా విజయ్ దేవరకొండ హిట్టా? యా, హిట్, క్లీన్ హిట్, క్లీన్ హిట్ ఇది. యా, రేటింగ్ 8.5/10, 3.5/5. విజయ్ దేవరకొండ క్లీన్ హిట్. రన్ ఎక్కువ ఉంటుంది, 2 weeks రన్ ఉంటుంది. యా, ఎలా అనిపించింది అన్న మూవీ? బ్రో, మొత్తానికి కింగ్డమ్ చాలా ఇయర్స్ నుంచి కష్టపడి తీస్తున్నారు. మనం కూడా అంటే హానెస్ట్గా మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమంతా పాజిటివ్ పర్సన్స్ కాబట్టి బీయింగ్ పాజిటివ్స్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకా ఒక రామ్ చరణ్ గారు లాగా, అల్లు అర్జున్ గారు లాగా, ప్రభాస్ గారు లాగా ఇంకా మన తెలుగులో మాస్ హీరోస్ ఎవరైతే ఉన్నారో విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకా మాస్ హీరోకి డెఫినెట్లీ 100% డిజర్వ్డ్ ఒక మాస్ యాక్షన్ హీరో అని మనం చెప్పేయచ్చు. ఇంకా అన్డౌటెడ్లీ అంటే ఇంత ముందే ప్రూవ్ చేసుకున్నారు కానీ బట్ ఈ మూవీతో అయితే చెప్పేయచ్చు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఎలివేషన్, ఆ బ్లడ్ షెట్, ఆ క్యారెక్టరైజేషన్ అంతా బాగుంది. అండ్ విజయ్ దేవరకొండ గారు, సత్యదేవ్, సో వీళ్ళిద్దరి మధ్య వచ్చేసి ఆబ్వియస్లీ అన్న తమ్ముల బాండింగ్ అయితే నిజంగానే బాగా వర్కౌట్ అయింది. అండ్ సత్యదేవ్ గారి యాక్టింగ్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, డెఫినెట్లీ ఆయన ఎక్సలెంట్ యాక్టర్, యాక్టింగ్ మళ్ళీ ప్రూవ్ చేస్తాడు. కాకపోతే ఈ మూవీలో ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మలయాళం యాక్టర్ వెంకటేష్ ఉన్నారు, ఆయన మురుగన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. నిజంగా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాడు. డెఫినెట్లీ తెలుగులో కావచ్చు, అదర్ లాంగ్వేజెస్లో ఆయన ఒక మంచి ప్రామిసింగ్ యాక్టర్ అని మనకు అర్థమైందనమాట. ఆయన మురుగన్ క్యారెక్టర్ అయితే కొంచెం బాగా చేస్తున్నాడు. అనిరుద్ధ్ వర్క్ బాగుంది అండ్ విజువల్స్ అంతా ఎక్సలెంట్గా ఉంది. సరే, ఇంకా అసలు విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే బ్రో, నాకైతే ఓకే బాగానే ఉందని అనిపించింది. అంటే ఒకటేంటంటే బ్రో, ఈ మూవీ జోన్రా వచ్చేసి KGF 2 సలార్ అనమాట. సో ఈ కొంచెం దేవరా జోనర్ కూడా తీసుకున్నారు. అంటే అది తప్పేం కాదు, అది డెఫినెట్లీ అప్రిషియబుల్, ఎందుకంటే అది మంచి జోనరానే. కాకపోతే ఇప్పుడు KGF 1, KGF 2, సలార్ ఇవన్నీ ఎందుకు అంత పెద్ద హిట్లు అయినాయి, మనం ప్రతిరోజు కూడా ఎందుకు ఆ మూవీ చూస్తూ ఉంటాము అంటే ఆ మూవీ కంటెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది, లైన్ ఎక్సలెంట్గా ఉంటుంది, లోపల గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్, హై ఇచ్చే సీన్స్ కుప్పలు కొద్ది ఉంటాయన్నమాట. ఈ మూవీలో ఏంటంటే కంటెంట్ బాగున్నప్పటికీ మంచి శ్రీలంకన్ బ్యాక్డ్రాప్ ఉంటుంది, స్మగ్లింగ్ కాన్సెప్ట్ ఉంటుంది, స్పై యాక్షన్ డ్రామా ఉంటుంది, రీఇన్కార్నేషన్ పునర్జన్మ 70 ఏళ్ల ముందు తర్వాత అట్లా కూడా ఉంటుంది. అన్నీ బాగున్నప్పటికీ ఎక్కడైతే మనం ఈ సీన్లో హై వస్తుంది, ఇక్కడ ఒక హై పడాలని మనం అనుకుంటామో అక్కడ నాకైతే హై పడిందని నాకు అనిపించలేదు. ఎక్కడైతే గూస్ బంప్స్ రావాలని మనం అనుకుంటామో అక్కడ గూస్ బంప్స్ నాకు పెద్దగా రాలేదనమాట. ఎలివేషన్ రావాలనుకుంటామో అక్కడ ఎలివేషన్ కొంచెం మిస్ అయిందని నాకు అనిపించింది. సో ఇవి కాన ప్రాపర్గా పడినంటే డెఫినెట్లీ కింగ్డమ్ కూడా మనము KGF 1, KGF 2 సలార్ లాగా మనం వచ్చేసి అప్రిషియేట్ చేసేవాళ్ళము. నాకు ఇది పర్సనలీ నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ కింగ్డమ్ 2 కొంచెం బ్యాక్డ్రాప్ పెట్టుకున్నారనమాట. మురుగన్ అన్న రావడము అలా కొంచెం చూపించారు, నేను ఎక్కువ రివీల్ చేయను. కానీ కింగ్డమ్ 2 అయితే డెఫినెట్లీ అంటే ఆయన డైరెక్టరు ఎలివేషన్స్ అవసరం లేదు, నా హీరోని నేను ఫ్లాట్గా చూపిస్తానని అనుకున్నారు ఏమో తెలియదు కానీ బట్ ఆడియన్స్కి అయితే ఇలాంటి జోనరాలో అయితే ఎలివేషన్ ఉండాలి.
అలాంటి ఎలివేషన్ గూస్ బంప్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి హై ఇచ్చే సీన్స్ ఉన్నాయి కాబట్టి సలార్ కావచ్చు, KGF 1, 2, బాహుబలి కావచ్చు, సో ఆ లెవెల్లో హిట్ అయింది. కల్కిలో కూడా ఇంకా లాస్ట్ ఎలివేషన్ వల్లనే చాలా ప్లస్ అయింది కదా, సో అవైతే ఖచ్చితంగా ఉండాలి. లైన్ ఒకటి ఉంటే బాగుండదు, ఎలివేషన్స్ కూడా కింగ్డమ్ 2 అవన్నీ కవర్ చేస్తారని నేను అనుకుంటాను. అండ్ హీరోయిన్ రోల్ కూడా అంతగా ఏం లేదు, సెకండ్ పార్ట్లో బాగా యూటిలైజ్ చేసుకుంటారు. యా ఫస్ట్ పార్ట్ అయితే బాగానే ఉంది మనకు, అంత హై ఇచ్చే సీన్స్ నార్మల్గా ఉన్నప్పటికీ. సెకండ్ పార్ట్ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం వీక్. యా విజయ్ దేవరకొండ డిఫరెంట్, అంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ మన హీరోలు మాస్ హీరోలు కుమ్మి పడేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళంతా కుమ్మేస్తారు. బట్ విజయ్ దేవరకొండ గారికి ఇంత ప్రాపర్ బ్లడ్ షెడ్, నరకడాలు బ్లడ్తో అది ఇది, ఇంకా నాకైతే ఇంకా అనిమల్ లాస్ట్లో రణబీర్ కపూరే గుర్తొచ్చాడు అనమాట. ఆ లెవెల్లో వైలెన్స్ ఉంది. సత్యదేవ్ గారిని బాగా ఆడుకున్నారు బ్రో. నేనైతే అంటే ఓకే సత్యదేవ్ గారు ఉన్నారు మూవీలో అంటే డెఫినెట్లీ ఎమోషన్ కోసం కూడా వర్కౌట్ చేసుకుంటారు. ఆయన చనిపోతారని నేను ముందే ప్రిడిక్ట్ చేస్తాను.